ఒక 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. అయితే నాకు ఎమర్జెన్సీ మనీ అవసరం ఉన్నది. ఓకే. దాని గురించి నేను అమ్ముతున్నా ఇది. విజయవాడ హైవే రోడ్‌కి రావడం జరిగిందండి. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి విజయవాడ హైవే రోడ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మల్కాపూర్ విలేజ్ ఉంటుంది. మల్కాపూర్ విలేజ్‌కే ఉంటుందండి దగ్గరలో ఇది. ఏదైతే ఫ్లాట్ ఉన్నటువంటి లొకేషన్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఎంఎస్ఎంఈ సెజ్ ఉంటుందండి. ఈ ఎంఎస్ఎంఈ సెజ్‌లో ఆల్మోస్ట్ మనకి 500 ఎకర్స్‌లో ఇక్కడ కంపెనీస్ అన్నది ఆల్రెడీ వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ ఔటర్ రింగ్ రోడ్‌కి ఇది చాలా దగ్గరలో ఉంటుందండి. నమస్తే అందరికీ, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు విజయవాడ హైవే రూట్లో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్లో రీసేల్ ఓపెన్ ప్లాట్తో ముందుకు రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి డైరెక్ట్గా ఓనరే సేల్ చేస్తున్నారు. ఓనర్ దగ్గరికి వెళ్ళేసి విషయాలన్నీ క్లియర్గా తెలుసుకుందాము. దానికంటే బిఫోర్ ఈ ఫ్లాట్కి సంబంధించిన లొకేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మల్కాపూర్లో ఉంటుందండి. ఎంఎస్ఎంఈ సెజ్కి అయితే కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. బాటసింగారం ఫ్రూట్ మార్కెట్కి ఇది కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అయితే రామోజీ ఫిలిం సిటీ అండ్ ఔటర్ రింగ్ రోడ్కి అయితే కేవలం 5 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ ఎల్బీ నగర్కి అయితే 20 మినిట్స్లో రీచ్ అవుతామండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ టు 4 ఇయర్స్ బ్యాక్ డెవలప్ చేసినటువంటి హెచ్ఎండిఏ వెంచర్. నేను విజయవాడ హైవే రూట్కి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి హైవే అంతా క్లియర్గా కవర్ చేసుకొని ఈ ఫ్లాట్ దగ్గరకు వచ్చేసి ఫ్లాట్ ఓనర్ అయినటువంటి సార్ దగ్గర డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తున్నటువంటి విజయవాడ హైవే రోడ్కి అయితే ఇది కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనము ఏదైతే సర్వీస్ రోడ్ ఉందో సర్వీస్ రోడ్ లో ఉండి ఇక్కడ వీడియో అనేది మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి మనం వెంచర్ లోకి వెళ్ళేసి వెంచర్ లో ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్ దగ్గర ఫ్లాట్ యొక్క డైమెన్షన్, ప్రైజ్ విషయం అనేది తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను ఎవరైతే ఓనర్ ఉన్నారండి, రీసేల్ ఫ్లాట్ సంబంధించినటువంటి ఓనర్ దగ్గరికి రావడం జరిగింది. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, మన వ్యూవర్స్ కి మీ యొక్క ఫ్లాట్ ఎన్ని గజాల ఫ్లాట్, దీని యొక్క డైమెన్షన్ అన్న విషయం ఒకసారి చెప్పండి. ప్లాట్ వచ్చేసి 200 గజాలు, 36-50 డైమెన్షన్స్, నార్త్ వెస్ట్ ల్యాండ్. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఉంది. హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్. ఓకే సార్, ఇది మీరు ఎన్ని ఇయర్స్ బ్యాక్ కొనుక్కోవడం జరిగింది? ఒక 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఈ ప్లాట్ అమ్మడం కల రీజన్ చెప్పండి. ఎందుకంటే చూస్తున్నటువంటి వ్యూవర్స్కి క్లియర్గా అర్థమవుతుంది. జెన్యున్గా ఓనర్ ప్రాపర్టీ కొనుక్కోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యన కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. సో మన ఛానల్ తరఫున చూస్తున్న వాళ్ళకి అర్థం అవ్వడానికి ఒకసారి ఫ్లాట్ ఎందు గురించి మీరు అమ్ముతున్నారన్న విషయం చెప్పండి. దాంతోపాటు ఇక్కడ మీరు ఎంత రేట్ కోడ్ చేస్తున్నారన్న విషయం కూడా చెప్పండి. యాక్చువల్గా ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకున్నా నేను. ఓకే. కాకపోతే నాకు ఎమర్జెన్సీ మనీ అవసరం ఉన్నది. ఓకే. దాని గురించి నేను అమ్ముతున్నా. ఇది 20,000 లాగా చెప్తున్నా. బయట మార్కెట్ ప్లే వాల్యూ వచ్చేసి 25 దాకా పోతుంది. ఓకే. కానీ ద బెస్ట్ రేటు నేను 20కి ఇస్తున్నా నేను. ఓకే సార్, ఇప్పుడు ఎవరైనా కొనుక్కున్న వాళ్ళకి లోన్ ఆప్షన్ ఏమన్నా ఉంటుందా? అంటే వాళ్ళు హాఫ్ అమౌంట్ మీకు పే చేసి మిగతా హాఫ్ అమౌంట్ లోన్కి వెళ్తే ఏమన్నా మీరు లోన్కి సపోర్ట్ చేస్తారా సార్? షూర్ వెళ్ళొచ్చు. 80% దాకా ప్రొఫైల్ బాగుంటే 80% దాకా లోన్ వస్తుంది. ఓకే సరే సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ అన్ని ఒకసారి మన వ్యూవర్స్కి చెప్పండి. అంటే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ ఉంది కదా, ఎంత దూరం ఉంటుంది, ఎంత నిమిషాలలో మనం రీచ్ కాగలుగుతాము? దాంతోపాటు ఎల్బీ నగర్ ఉంటుంది కదా మేజర్గా, మనకి ఎల్బీ నగర్కి ఎంత డిస్టెన్స్లో రీచ్ కాగలుగుతాం ఒకసారి చెప్పండి. రామోజీ ఫిలిం సిటీ వచ్చి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకొకటి ఇక్కడే ఎంఎస్ఎంఈ సెజ్ ఓకే. ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నది. ఓకే. 1 కిలోమీటర్. ఇక్కడ ఎల్బీ నగర్ ఎంత దూరం సార్? ఎల్బీ నగర్ వచ్చి 20 మినిట్స్లో వెళ్ళొచ్చు. ఓకే సార్. ఓకే, చూస్తున్నారు కండి, డైరెక్ట్గా విజయవాడ హైవే రూట్లో అప్రూవ్డ్ వెంచరు, డైరెక్ట్గా ఓనర్ ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి కార్నర్ బిట్లో ఉంది. 200 గజాలు, 36x50 సైజులో ఉంది. ఈ వెంచర్లో వచ్చేసి మనకి సీస్ రోడ్స్ వేయడం జరిగింది, ఫుట్పాత్ డెవలప్ చేయడం జరిగింది, ఎవెన్యూ ప్లాంటేషన్ డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేశారు. చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగిందండి. నీట్గా ఉన్నటువంటి వెంచర్ ఇది. డైరెక్ట్గా ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకి ఎమర్జెన్సీ ఉండడం వల్ల ఈ ఫ్లాట్ అనేది మనకి సేల్కి తీసుకోవడం జరిగిందండి. లొకేషన్ వైజ్గా చూసుకున్నట్లయితే ఏదైతే బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ నుంచి ఇది కేవలం 5 మినిట్స్లో రీచ్ అవుతాము. విజయవాడ హైవే రోడ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. లొకేషన్ వచ్చేసి ఇది మనకి దండుమల్కాపూర్లో ఉంటుంది. ఇక్కడ ఎంఎస్ఎంఈ సెజ్కి అయితే కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఎల్బీ నగర్కి అయితే 20 మినిట్స్లో రీచ్ అవుతాము. రేట్ వచ్చేసి మనకి రీజనబుల్గానే చెప్తున్నారండి. సార్ చెప్పడం జరిగింది ఆల్రెడీ 20,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నాం అనేసి. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఈ ఫ్లాట్ అనేది మీరు కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.